దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాలం వేకువనే లేచి ఆయన నామములో స్తుతించడానికి, కనపరచడానికి ప్రభు ఇచ్చిన అమూల్యమైన సమయం కొరకు ఆయన గణనామానికి మహిమ ప్రభావాలు కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ఉదయకాలపు శుభములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారు కదా? చాలా సంతోషం. రండి, ఈ దినము కూడా మిమ్మల్ని నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుబాక్సులు కండి, వాక్యాన్ని ధ్యానించండి, దైవాశీర్వాదాలు పొందండి. బైబిల్స్ దగ్గరలో ఉన్నాయి కదా, తెరచి చూడండి. లేని పక్షాన చదివే మాట విని గ్రహించి వాక్య ధ్యానంలో పాలిబాక్సులు కమ్మని మనం చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా 35వ సంకీర్తన 8వ చరణంలో నుండి ఒక మాటను చదువుతూ ఉన్నాను. వానికి తెలియకుండా చేటు వాని మీదకి వచ్చునుగాక, తాను వడ్డిన వలలో తానే చిక్కుబడునుగాక. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనందరి కొరకు దీవించునుగాక. తలలోంచి కన్ను మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడ, మహాగణుడ, సర్వాధిపతి, సర్వశక్తిమంతుడ, స్తోత్రాలు, వందనాలు. నీ ఉచితమైన అపారమైన కృపా ప్రేమతో నూతన మాసములో మరొక దినము మాపై మీరు చూపించిన ఉన్నతమైన, శ్రేష్టమైన, విలువైన సమయాన్ని బట్టి కృప కొరకై, కాపుదల కొరకు వందనాలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అనేక మందిని విడలు పాలిబాక్సులు అవుతున్నారు. మరింతమందిని పాలిభాగస్సులను చేయండి. నీ నామ ఘనత కొరకు కార్యక్రమం నడిపించండి. క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. చాలా సంతోషం పిల్లరా, బాగున్నారు కదా? మరొకసారి మీ అందరికీ యేసునామములో వందనాలు. ఎదురు చూస్తున్నారా దీనికి వాక్యం కొరకు? చూడండి, చదవబడినటువంటి ఈ మాట ఎవరితో పలికారు, ఏంటి సందర్భము అనేటువంటి ఒక ఆలోచన మీ ముందు ఒక మాటలో పెట్టి వాక్యేదనకు వెళ్దాం. దావీదు భక్తుని చుట్టూ ఎన్నో శ్రమలు, సమస్యలు చుట్టుకుని ఉన్నాయి. అనేక మంది శత్రువులు ఉన్నారు, ఎప్పుడు దొరికితే చంపేద్దామని. ఇలాంటి క్లిష్ట సమయంలో దావీదు భక్తుని యొక్క చుట్టూ చేరినటువంటి అతని శత్రువులు, అతనంటే పడని వారు, దుర్మార్గులైన వారు పలుకుతున్న మాటలు ఇవి. ఏమన్నానంట, వాని మీదకి చేటు వస్తున్నగాక, వడ్డిన వలలో చిక్కుబడిపోతాడు కదా, నాశనం అయిపోతాడు. చూడండి, దావీదు పై శత్రువులు ఎంత ద్వేషాన్ని చూపిస్తున్నారో ఇక్కడ కనబడతా ఉంది. చాలా సందర్భాల్లో చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే, విశ్వాసులుగా పిలువబడుతున్న వారు తమ శత్రువులు నాశనం కావాలని ప్రార్థన చేయడము సరైనదేనా కాదా అనే ప్రశ్న. దీనికి జవాబు ఏంటంటే, పాత నిబంధన కాలంలో రాసినటువంటి ఇది ఆ కాలంలో ఇలాంటివి యుక్తమే, సమంజసమే. కీర్తనలలాగానే ఇలా ప్రార్థన చేసిన వారు దేవుని ఉద్దేశాలకు అనుగుణంగా పరిశుద్ధాత్మ లేక పవిత్రాత్మ మూలంగా ప్రార్థన చేస్తే ఇది తగినది. ఇలాంటివి చాలా కీర్తనలో కనబడుతూ ఉంటాయి. అందుకు కారణాలు కూడా ఇక్కడ ఉన్నాయి, గమనించాలి. అయితే ఒక విషయం నేను మీకు జ్ఞాపకం చేయదలుచుకున్న ఉదయకాల సమయంలో, ఈ కీర్తనలను రాసిన వారు అందరూ కూడా వ్యక్తిగతమైన పగ వల్ల రాసినవి కాదు. దేవుని ఉన్నతమైనటువంటి ఔన్నత్యాన్ని పొగుడుతూ రాసిన కొన్ని కీర్తనలు ఉంటే, శత్రువుల చేతిలో నుండి విడిపించాలని కొన్ని కీర్తనలు రాయబడితే, ఆయన మనతో ఉన్నాడు కనుక ఆ ధైర్యమే ఉన్నతమైనదని కొంతమంది రాస్తే, ఆయన సముఖంలో నివసించడం శ్రేష్టమైనదని మరి కొంతమంది. ఇలా పగతో రాసినవి కాకుండా ప్రేమతో రాసినటువంటి సందర్భాలు ఈ కీర్తనలో మనకి ఎక్కువ కనబడతాయి. అయితే న్యాయము జరగాలనేది వారి కోరిక. ఈ కీర్తన రచయితలు ఎవరైతే ఉన్నారో, ప్రతి మనిషి జీవితంలో న్యాయము జరగాలి. కారణం ఏంటంటే, న్యాయవంతుడైనటువంటి దేవుని దగ్గరికి వచ్చాం కనుక న్యాయం జరగాలి అందరికీ అనేది వారి కోరిక. గమనించాలి. తన బిడ్డల పైన శత్రుత్వం వహించినటువంటి దుర్మార్గుల మీద దేవుడు ప్రతీకారం చేస్తాడని
మనుషులు ఏ విత్తనాలు చల్లుతారో ఆ పంటనే కోస్తారని ఆ సత్యాన్ని వారు తరచుగా నొక్కి చెప్పారు. దీని అర్థం ఏంటంటే, నువ్వు శత్రువుల కొరకు ప్రార్థన చేయి, పగ తీర్చేది ఆయన. హల్లెలూయా. గమనించాలి, మనుషులు మరిచిపోయే తన న్యాయాన్ని ప్రదర్శించడానికి, తన పవిత్ర స్వభావాన్ని తెలియచేయడానికి, దేవుడు తీర్పు కోసం లేవాలని వీరు తెలుసుకోవాలని అన్నదే కీర్తనకారుల యొక్క ఉద్దేశం. హల్లెలూయా. పేదలు, అవసరతలో ఉన్నవారు, దుర్మార్గుల దౌర్జన్యం నుంచి తప్పించుకోవాలని వారు కోరుకున్నారు. అణచివేయబడుతున్న స్థితుల నుండి వారు విడిపించబడాలి, త్రొక్కబడుతున్నటువంటి పరిస్థితులను వారు లేపబడాలనేది కీర్తనాకారుల యొక్క కోరిక. చూడండి, ఈ రచయితలు మోషే ధర్మశాస్త్రం క్రింద బ్రతికారు అనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. అయితే ధర్మశాస్త్ర సారం అనేది కృప కాదండి, సంపూర్ణ న్యాయసిద్ధే. దేవుడు తానే స్వయంగా ఇశ్రాయేలు వారికి ఉపదేశించిన వాటికి, ఆయన ప్రకటించిన వాటికి అనుగుణంగా దావీదు యొక్క మనోభావం ఈ కీర్తన కనపడతా ఉంది. దేవుని యొక్క న్యాయమైన తీర్పులు వెల్లడి కావడం, వాటి మూలంగా ఆయనకు మహిమ కలగడం అనేది చూడాలనేది తీవ్రమైన కోరికే ఈ కీర్తనలో కనిపిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అయితే దేవుడు తాను చేస్తానని చెప్పిన దాన్ని ఖచ్చితంగా చెయ్యాలని కీర్తనల రచయితలు ప్రార్థించారంతే. ఎందుకంటే ఆయన చేస్తాను అని వాగ్దానం చేశాడంటే, లేక ఇది జరుగుతుంది అని చెప్పాడంటే అది ఖచ్చితంగా చెప్పాలి, జరుగుతుంది అంతే. హల్లెలూయా. కాబట్టి ఉదయకాల సమయంలో నా ప్రియ దేవుని బిడ్డలారా, సంఘమా గమనించాలి. ఇప్పుడైతే మనము దేవుని యొక్క కృపాయుగంలో ఉన్నాం, కృపాకాలం నడిపించబడుతున్నాం. దుర్మార్గులు తమ పాపాలకు తగిన శిక్ష పొందాలని, భక్తిహీనులు తమ తగినటువంటి భక్తిహీనత జీవితానికి తగిన ప్రతిఫలం పొందాలని దేవుడు తన ధర్మశాస్త్రంలో నొక్కి చెప్పాడు. ఖచ్చితంగా ఇది ఎటువంటి సందేహం లేదు. అందుకే ప్రకటన గ్రంథంలో అంటాడు కదా మరొకసారి, పరిశుద్ధిగా ఉండాలి, నీతిమంతుగా ఉండాలి, పాపం చేసేవాడు ఇంకా పాపం చేయాలి. గమనించాలి ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ యుగంలోనైతే పాపములో పడ్డ మనుషుల పట్ల ప్రేమ చూపిస్తూ, పాపుల విషయంలో తన ఓపికను ఎత్తి చూపిస్తున్నాడు. దేవుని కుమారుడు మనుషులను నాశనం చేయడానికి రాలేదండి. దేవుని కుమారుడు మనుషులకు కీడు చేయడానికి రాలేదండి. మరెందుకు వచ్చాడయ్యా అంటే, కేవలము నశించిపోతున్న మానవుని రక్షించడానికి మాత్రమే ఆయన వచ్చాడు. ఇప్పుడు విశ్వాసులు వారి శత్రువుల మేలు కొరకు ప్రార్థించాలని దేవుడు వారికి చెప్తా ఉన్నాడు. విశ్వాసులు వారి శత్రువుల యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయాలని చెప్పి లేఖనాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. గమనించాలి, మన తెలిసినంత వరకు మన చుట్టూ ఉన్నటువంటి శత్రు సమూహం అని మనం ఏదైతే అనుకుంటున్నామో, లేదా ఎవరైతే మనల్ని శత్రువులు అనుకుంటున్నారో వారి మేలు కొరకు ప్రార్థించాల్సినటువంటి బాధ్యత మీద, ఒకవేళ వారు మరింతగా నీ మీద పగపడితే ఆ పగ తీర్చేది దేవుడు. హల్లెలూయా. కాబట్టి విశ్వాసులు తమ శత్రువులను ప్రేమిస్తూ, ఏది ఏమైనా విశ్వాసులు వారి విమోచనను కోరాలి, వారి విడుదలను కోరుకోవాలి. ఈ యుగాంతంలో దేవుడు దుర్మార్గులకు శిక్ష విధిస్తాడు. ఆ సమయంలో పవిత్రులు, దేవదూతలు అంతా కూడా ఆయన నిర్ణయానికి ఐక్యమత్యంగా సమ్మతిస్తారు. కనుక మనకు వచ్చిన ప్రమాదం లేదు. ఎందుకంటే నువ్వు శత్రువు మేలు కొరకు ప్రార్థన చేస్తున్నావు, శత్రువు క్షేమం కొరకు ప్రార్థన చేయాలి, శత్రువుకు విడుదల కొరకు ప్రార్థన చేయాలి. అలా చేసిన రోజు నీ ఆత్మీయ జీవితానికి వచ్చిన డోకా ఏమీ లేదు. కనుక కీర్తనకారుడు చెప్తున్నట్లుగా దావీదు యొక్క మనోభావం, వారి శత్రువులు పలికే మాటలు ఇక్కడ ఉన్నాయి. ఒకవేళ ఉదయకాల సమయంలో ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎవరైనా ఉంటే, నేను అంటానో ఈ కీర్తన మనందరి జీవితాలకు ఒక మంచి ఆదరణ ఇచ్చునుగాక. దేవుడి మాటలు మనందరి జీవితంలో ఫలింపచేయనుగాక. తనలోంచి కన్ను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు. మనకు నూతన ఉదయకాల సమయంలో నా తండ్రి, నీ కృప, నీ కాపుదల, నీ సన్నిధి చాటున ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో మేము ఉండడానికి నీ మాటలు ధ్యానించే కృపనిచ్చే నీకు స్తోత్రాలు. దావీదు తన శత్రువుల విషయమై చేస్తున్నటువంటి, లేక శత్రువులు తన విషయంలో చేసిన కుట్రలు, ఆలోచనలు అన్నీ కూడా ఇక్కడ వర్ణిస్తున్నాడు. నాయన, అదిగో నీ బిడలుగా ఉన్న వారిపైన శత్రువు ఎలాంటి జయం పొందలేడని ఈ వాక్యం సెలవిస్తుంది సూటిగా. నేను దావీదు నమ్మిక ఉన్నాడు. ఎన్నోసార్లు వ్యక్తిగత జీవితం దావీదుకి అనుభవం ఇక్కడ రాస్తున్నాడు. నాయన, ఈ అనుభవాన్ని మేము కూడా పొందుకుంటూ కృప చూపించండి. మా శత్రువులని మేము అనుకుంటే, ఎవరైనా మమ్మల్ని శత్రువులు అనుకుంటే వారి కొరకు, వారి మేలు కొరకు, వారి విడుదల కొరకు, వారి రక్షణ కొరకు, వారి విముక్తి కొరకు ప్రార్థించగలిగేటువంటి శక్తిని అనుగ్రహించమని ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ యొక్క జీవితంలో ప్రార్థనా శక్తిని పెంపొందింపజేసి మీరే
మహిమ ఘనతలు పొందుకోమని యేసయ్య నామములో ప్రార్థన అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడేండి నడిపించును గాక. ఆమేన్.